లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ చదువుకునేటప్పుడైతే బాగా గుర్తుంది. ఏ ఏ ఊర్లో ఏ ఏ గార్డెన్స్ ఉన్నాయని. ఇది కూడా ఒక క్వెషన్ కింద చదువుకునేవాళ్ళం. 240 ఎకరాల్లో ఈ లాల్‌బాగ్ గార్డెన్ అయితే ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. దీన్ని 18th సెంచరీలో హైదర్ అలీ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత అతని కుమారుడు టిప్పు సుల్తాన్ అయితే దీన్ని డెవలప్ చేశారు. టిప్పు సుల్తాన్ అయితే విదేశాల నుంచి కూడా ప్లాంట్స్‌ని అయితే దిగుమతి చేసేవారు ఇక్కడికి. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్, తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దీన్నైతే అభివృద్ధి చేసింది. ఇక్కడ మెయిన్‌గా గ్లాస్ హౌస్‌లో అయితే ఫ్లవర్స్ షో జరుగుతుంది. ఇయర్లీ 2 టైమ్స్ జరుగుతుంది. రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డేకి. జనవరి 26 అలాగే ఆగస్ట్ 15 ఈ టయాల్లో ఒక 2 వీక్స్ అట్లా ఓపెన్ ఉంటుంది ఇది. ఈ గ్లాస్ హౌస్ ఓపెన్ చేసేటప్పుడు అయితే విజిటర్స్ మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటారు. లక్షల్లో వస్తూ ఉంటారు. ప్రతిసారి ఏదో ఒక థీమ్‌తో అయితే ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఈ జనవరి 2025లో మాత్రం వాల్మీకి థీమ్‌తో చేశారు. ఈ ఆగస్ట్ 15 అయితే ఫ్రీడమ్ ఫైటర్స్‌తో చేశారు. కిత్తూరు రాణి చిన్నమ్మదేవి, అలాగే క్రాంతివీర సారంగిల్ నారాయణ్. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే విజిటర్స్‌కి తెలియజేయాలని, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాలు, పోరాటాల గురించి. కానీ ఈ స్వతంత్రోద్యమంలో ఆడవాళ్ళు కూడా భాగం కావడం చాలామంది ఆడవాళ్ళకైతే నిదర్శనంగా కూడా ఉంటుంది. అప్పట్లోనే వాళ్ళని సాధించారు. ఇప్పుడు కూడా అలాగే సాధించాలి. ఇక్కడైతే కిట్టూరు కోట గురించి అయితే ఉంది. సేమ్ అలా ఫ్లవర్స్‌తో పెట్టినట్టే ఇక్కడైతే ఒక మ్యాప్ కూడా ఉంది. ఆ రాజ్యం గురించి కూడా ఉంది. ఇక్కడైతే కిట్టూరు కోట గురించి అయితే రాశారు. ఇదంతా ఫ్లవర్స్‌తోనే చేశారు. వైట్ బంతి పూలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్‌లో ఉన్నాయి కానీ ఇవి కూడా రియల్ ఫ్లవర్సే. చెట్లకి ఒక్క పువ్వు పూస్తేనే చాలా బాగుంటుంది. ఇన్ని పువ్వులంటే ఇంకా బాగుంటుంది. కానీ ఎవరైనా కిడ్స్‌తో అయితే ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటే మాత్రం ఆగస్ట్ 15 అలాగే జనవరి 26 మాత్రం వెళ్ళొద్దు. ఇక్కడైతే చాలా రష్‌గా కూడా ఉంటుంది. ఇదైతే మాక్సిమం 10-12 డేస్ అయితే అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ డేస్‌లో చూసుకోండి. ఆ 2 డేస్ తప్పించి. ఇక్కడైతే ఒక పూల దుప్పట్లానే అనిపిస్తుంది. పెద్దవాళ్ళకైతే ఈ ఫ్లవర్ షో టికెట్ అయితే 80 రూపీస్ అట్లా ఉంటుంది నార్మల్ డేస్‌లో. అలాగే వీకెండ్స్‌లో అయితే మాత్రం 100 రూపీస్ అట్లా ఉంటుంది. కిడ్స్‌కి అయితే 12 ఇయర్స్ లోపు అయితే ఫ్రీనే అనుకుంటా. అలాగే పిల్లలు స్కూల్ యూనిఫామ్‌తో గనుక వెళ్తే వాళ్ళకి కూడా ఫ్రీనే. ఇక్కడైతే మేము ఆగస్ట్ 16న అయితే వెళ్ళాము. అంత క్రౌడ్ కూడా ఏమీ లేదు. ఈ ఫ్లవర్ షో కోసమైతే ఒక టీమ్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇదైతే చెన్నమ్మ మెమోరియల్ సైట్. ఎవరైనా బెంగుళూరు చూడాలి అని అనుకుంటే లాల్‌బాగ్ ఫ్లవర్ షో చూసుకునేలాగా రండి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా అయితే మనం ఎప్పుడైనా చూసుంటాము. రియల్‌గా కూడా ఉన్నాయి ఇక్కడ. మెయిన్ గేట్ దగ్గర అయితే చాలా ఫ్లవర్స్ మనకు కావాల్సిన మొక్కలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. కొంచెం కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది ఇక్కడ. మూవీస్‌లో చూసాను కానీ ఇన్ని ఫ్లవర్స్‌ని రియల్‌గా చూడడం అయితే లాల్‌బాగ్‌లోనే చూసాను నేనైతే. నాకు ఇక్కడ మెయిన్‌గా అయితే ఆడవాళ్ళు చేసిన పోరాటాలు, దాన్ని అందరూ గుర్తించడం నాకు చాలా అనిపించింది.
ఒకసారి వచ్చి చూసాంలే లాల్బాగ్ని అనుకుంటాకైతే ఎప్పుడూ ఉండదు. ప్రతిసారి థీమ్ మారిపోతూనే ఉంటుంది. ఇక్కడ బెంగుళూరులో అయితే చాలా మంది వెయిట్ చేస్తారనుకుంటా ఈ ఫ్లవర్ షో చూడ్డానికి. ఈసారి అయితే 6 lakhsలో అట్లా వచ్చారేమో అనుకుంటున్నారు విజిటర్స్. ఇక ఇదైతే గ్లాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పికాక్ని అయితే చాలా బాగా చేశారు ఇక్కడ. ఇక్కడ పిక్ తీసుకోవాలంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతమంది జనం ఉంటారు ఈ ఎగ్జిబిషన్ టైంలో. అలాగే చాలా మంది వేరే వేరే చోట్ల నుంచి కూడా వస్తూ ఉంటారు. షాప్స్ పెట్టుకుంటారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అలా కిందికి వేస్తున్నట్టుగా. గ్లాస్ హౌస్కి లెఫ్ట్ సైడ్ అయితే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ షాపులు కూడా చాలా యూనిక్గా కూడా ఉంటాయి. గార్డెన్ అంటే ఏదో ఊరికి బయట దూరంగా ఉంటుందేమో అనుకుంటాం కానీ ఈ లాల్బాగ్ అయితే బెంగళూరులో మిడిల్లో ఉంటుంది. మెజెస్టిక్కి చాలా దగ్గరగా కూడా ఉంటుంది. ఒక 8 kilometers అట్లా ఉంటుందేమో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.